అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారిని జనసేన పార్టీ అధిష్టానం పొమ్మనకుండా పొగబెట్టిందని, గెంటి వేసిందని, సో వారిని సస్పెండ్ చేసిందని రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటు సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది, చర్చా వేదికల్లో, టీవీల్లో చర్చా వేదికల్లో నడుస్తూ ఉంది. సో ఇక అపోజిషన్ పార్టీ కూడా ఈ అవకాశాన్ని అదనుగా చూసుకొని ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అసలు ఏం జరిగింది? బొలిశెట్టి సత్యనారాయణ గారిని జనసేన పార్టీ కావాలనే బయటికి పంపిందా, లేదా బొలిశెట్టి సత్యనారాయణ గారే జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారా అనే అంశం క్లియర్గా మనం మాట్లాడుకుందాం. బొలిశెట్టి సత్యనారాయణ గారి గురించి చాలామందికి తెలియనటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే, ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. ఒకప్పుడు వైజాగ్ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి నాయకులు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 మెంబర్స్ ఉంటే వారిలో బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒకరు. సో అంత యాక్సెస్ ఉంది బొలిశెట్టి సత్యనారాయణ గారికి. అయితే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకమైనటువంటి సేవలు అందించారు. సో ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో రావటానికి వారి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించారు. చాలా సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నారు. కేజ్రీవాల్ గారితో అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ గారితో కూడా అత్యంత సాన్నిహిత్యం ఉంది. అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారికి. ఉద్యమ సమయంలో విభజన ఆంధ్రప్రదేశ్కి తాను వ్యతిరేకం, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వ్యక్తులు ముఖ్యమంత్రి అవ్వొచ్చని, అవ్వాలని స్వాగతించిన వ్యక్తిగా బొలిశెట్టి సత్య గారికి తెలంగాణ వాదుల్లో కూడా పేరుంది. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. మరి అలాంటి బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీలో వచ్చారు. జనసేన పార్టీలో వారు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, పర్యావరణం కాపాడాలి, నదులు అన్యక్రాంతం అయిపోతూ ఉన్నాయి, మైనింగు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు, రానున్న రోజుల్లో స్వచ్ఛమైనటువంటి గాలి దొరకదు, స్వచ్ఛమైనటువంటి నీరు దొరకదు, సో పర్యావరణం కలుషితమైపోతుంది అని చెప్పేసి వారు దశాబ్దాల కాలం నుంచి పర్యావరణ ప్రేమికులుగా గుర్తింపు తెచ్చుకున్నారు, ముద్రపడ్డారు. సో ఆ స్థాయి ఉన్నటువంటి నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు రాజకీయంగా. సో పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తిగా బొలిశెట్టి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో మరి ట్రైబల్స్ ఉన్న దగ్గర మైనింగ్ చేయడానికి కూడా ఆయన వ్యతిరేకించిన పరిస్థితి. ఆ తర్వాత కొల్లేరు కన్నీటి కాదు అందరికీ తెలుసు, అన్యక్రాంతం అయిపోయింది కొల్లేరు సరస్సు. కొల్లేరును పునరుద్ధరించాలి మళ్ళీ. సో ఆ విధమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కొల్లేరు లాంటి సరస్సులు అనేకం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, కొల్లేరు లాంటి నదులు ఉన్నాయి. సో కృష్ణానదిలో ఇసుక తవ్వకాలని వ్యతిరేకించిన వ్యక్తి బొలిశెట్టి సత్య గారు. సో కృష్ణానదిలో మిషనరీతోటి 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఇసుక తవ్వకాలను వ్యతిరేకించి ఆయన దాని మీద కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో కోర్టు 100 కోట్ల రూపాయల పెనాల్టీ ఆ రోజు 2014-19 ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయల పెనాల్టీ వేసినటువంటి పరిస్థితి. సో ఎన్జిటీలో కేసు ఫైల్ చేశారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దాని ద్వారా 100 కోట్ల రూపాయలు పెనాల్టీ ప్రభుత్వానికి ఇప్పించారు. అంటే ఇష్టానుసారంగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు ఆయన. ఆ తర్వాత వైజాగ్ పాలకొండ అక్కడ జరుగుతున్నటువంటి తవ్వకాలని అడ్డుకున్నారు బొలిశెట్టి సత్య గారు. అంటే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధమైనటువంటి పర్యావరణాన్ని కలుషితం చేసేటువంటి నిర్ణయాలు అక్కడ స్థానికంగా అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ ఎవరు చేసినా కూడా అడ్డుకునేటువంటి వ్యక్తి ఆయన.
మైనింగ్ విచ్చలవిడిగా చేస్తే మరి దాని ద్వారా పర్యావరణం ఏ స్థాయిలో కలుషితం అవుతుందని చెప్పేసి ఆయన పోరాటం చేశారు. సో అలాంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం కోసం ఆయన కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. మరి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. మరి గతంలో ఆయన కొన్ని కేసులు వేశారు కదా ప్రభుత్వంలో, ఇప్పుడు వాటి మీద మళ్ళీ ఫైట్ చేయాలి. సో ఈ తరుణంలో మరి జనసేన పార్టీలో ఉండి మరి ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తే జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆయన పార్టీ నుంచి వైదొలగాలని చెప్పేసి ఆయన రాజీనామా, అంటే తాత్కాలిక రాజీనామా, తాత్కాలిక విరామం అనే ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ రిలీజ్ చేయక ముందు బొలిశెట్టి సత్య గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి దాదాపు గంటకు పైగా ఆయనతో చర్చించి తనకి మరి తాత్కాలిక విరామం ఇవ్వాలని చెప్పేసి కోరిన పరిస్థితి. ఇంకా 3 రోజుల క్రితం చూస్తే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. బొలిశెట్టి సత్యనారాయణ గారికి పార్టీకి ఎలాంటి అనుబంధం లేదు అని, అంటే వారి యొక్క తాత్కాలిక విరామం కోరినటువంటి ఆ విన్నపాన్ని పార్టీ అధిష్టానం మరి యాక్సెప్ట్ చేసింది, అధికారికంగా లెటర్ రిలీజ్ చేసింది. ఒకవేళ పార్టీ అధిష్టానం యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఏమవుతుంది? పర్యావరణం మీద ఆయన కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సో పర్యావరణాన్ని వారు కాపాడాలని అనుకున్నప్పటికీ మరి వాళ్ళంతా రాష్ట్రం అంతా తిరగలేరు. అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మైనింగ్ని వాళ్ళు ఆపలేరు. అవదు, ఎవరి వల్ల కాదు. సో పర్యావరణాన్ని కలుషితం కాకుండా వారు ఆపే పరిస్థితి ఉండదు. ఎక్కడ ఏం జరిగినా ఆయన వెంటనే వాళ్ళ మీద ఫోకస్ చేస్తాడు, కోర్టుకు వెళ్తారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తారు, జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని మరి కళ్ళగట్టినట్టు చూపిస్తారు, వారి మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమానికి ఆయన ముందడుగు వేస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఉండి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మీద కేసు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వేశారు ఆయన. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో కేసు వేయకూడదు, ఎందుకంటే జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఆయన తాత్కాలికమైనటువంటి విరామాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ తర్వాత జనసేనలోకి వస్తారా, లేకపోతే పర్యావరణం కోసమే ఆయన పోరాటం చేస్తారా అనేటువంటి అంశాలు కనుక పక్కన పెడితే, బొలిశెట్టి సత్యనారాయణ గారిని జనసేన పార్టీ సస్పెండ్ చేయలేదు. జనసేన పార్టీలో ఎవరో కూడా బొలిశెట్టి సత్యనారాయణ గారిని పొమ్మనకుండా పొగ పెట్టలేదు. బొలిశెట్టి సత్య గారు ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు, ఆయన వెనక ఏ రాజకీయ పార్టీ లేదు. ఇవి వాస్తవమైనటువంటి అంశాలు. సో రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వారు అనువదించుకుంటూ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కానీ చర్చా వేదికలో కానీ ఈ ఎపిసోడ్ని కావాలనే బొలిశెట్టి సత్యనారాయణ గారిని బయటికి పంపించారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పక్కన ఉన్న కొంతమంది వ్యక్తులు బొలిశెట్టి సత్య గారు ఆయన కూటమిలో జనసేనకు అన్యాయం జరుగుతుందని చెప్పి బలంగా నిలబడితే దాని మీద ఆయన ఎలాగైనా పంపించాలి, లేకపోతే మరి ఆయన జరిగేటువంటి తప్పులు ఎత్తి చూపుతారని చెప్పేసి ఆయన పొమ్మకుండా పొగబెట్టారనేటువంటి పుకార్లు షికారులు చేస్తున్నటువంటి తరుణంలో అది అవాస్తవం. వాస్తవమైనటువంటి అంశం ఇది. ఆయన జీవితం అంతా కూడా పర్యావరణాన్ని కాపాడటం కోసం మరి ముందడుగు వేసినటువంటి వ్యక్తి, పర్యావరణ పరిరక్షకుడు, పర్యావరణ ప్రేమికుడు. సో కాబట్టి ఆయన సిద్ధాంతాలని మార్చుకునేటువంటి తత్వం కాదు. కాబట్టి తన భావజాలం కోసం తన ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి జరుగుతున్నటువంటి ప్రభుత్వం జరుగుతున్న కొన్ని తప్పులు ఏదైతే ఉన్నాయో మరి వాటిని ఆధారంగా చేసుకొని ఆయన ప్రభుత్వం నుంచి బయటికి రావాలని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే అది కుదరదు, ఆయనకి ప్రభుత్వంలో ఉండటం అనివార్యం, ఉండాల్సినటువంటి పరిస్థితి. పార్టీ బతకాలన్నా, పార్టీ పెరగాలన్నా, సో ఆయనకు అనుభవం రావాలన్నా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కొనసాగడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కానీ ఇలాంటి మేధావులకి ఖచ్చితంగా మరి వారి పోరాటానికి కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కాదు, చంద్రబాబు నాయుడు గారు కదా. సో మొత్తానికైతే బొలిశెట్టి సత్యనారాయణ గారి ఎపిసోడ్లో అయితే ఆయనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీకి ఆయన వెళ్ళాలనుకోవటం లేదు, జనసేన మీద ఆయనకి ఎలాంటి అసంతృప్తి లేదు. కేవలం తన సిద్ధాంతాలు, తన భావజాలాలు ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి కూడా సో వాటిని నెరవేర్చుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు జరుగుతున్నటువంటి విధ్వంసాలు, ఎక్కడైతే అక్రమ మైనింగు, అదేవిధంగా నదులకు సంబంధించి మరి ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు నదుల్లో, సో అవన్నీ కూడా ఆయన ఇప్పుడు కొల్లేరు అంటే చెప్పాలంటే పూర్తిగా కొల్లేరు విధ్వంసం జరుగుతూ ఉంది. కొల్లేరు యొక్క ప్రతిష్టత రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. కొల్లేరును పునరుద్ధరించాలనేటువంటి ఒక పోరాటం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఆయన భావజాలాల కోసం, ఆయన సిద్ధాంతాల కోసం మాత్రమే ఆయన పార్టీకి తాత్కాలిక విరామం ప్రకటించారు. పార్టీ కూడా ఆయన పార్టీలో ఉండి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తే అది పార్టీ కూడా చెడ్డ పేరు. కాబట్టి వారి యొక్క విన్నపాన్ని పార్టీ కూడా అంగీకరించినట్టే తెలుస్తూ ఉంది.